నేను బేబీ బాటిల్స్ ఎలా స్టెరిలైజ్ చేస్తానో చెప్తాను చూడండి. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. లైక్ మామ్ బాటిల్స్ అండ్ టామీ బాటిల్స్ వచ్చేసి సెల్ఫ్ స్టెరిలైజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ అట్లా చేసేస్తే అయిపోతుంది ఓవెన్లో పెట్టేసి. బట్ ఇవి అలా కాదు, బ్రెస్ట్ పంప్ పార్ట్స్ అని చెప్పేసి పాస్పర్స్, సమ్ టాయ్స్, ఏమైనా మిగతా బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి కంపల్సరీ మంచిగా స్టెరిలైజ్ చేసి చేయాలి. సో అందుకే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కొంతమంది స్టెరిలైజర్ వాడతారు, కొంతమంది బాయిలింగ్ వాడతారు. బట్ నాకు యూజ్ అయింది మాత్రం ఇది. ఇనిషియల్గా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు లైక్ 2 days అలా నేను ఇలా యూజ్ చేస్తాను, నాకు నచ్చింది. తర్వాత నేను అమెజాన్లో బ్యాగ్స్ తీసుకొని ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క బ్యాగ్ వచ్చేసి 20 days అలా వస్తుంది అనమాట. మనం డైలీ ఒకసారి ఇలా మార్క్ చేసేసుకుంటే నేను వెనకాల ఉంటాయి అనమాట ఇట్లా చిన్న చిన్న బాక్సెస్, మార్క్స్ ఇస్తే అయిపోతాయి. ఈ లిక్విడ్ యూజ్ చేస్తాను నేను చాలా డేస్ నుండి ఇదే యూజ్ చేస్తున్నాను. అమెజాన్లో ఉంది చూడండి. వాష్ చేయడానికి ఇదే యూజ్ చేస్తాను పార్ట్స్కి. బ్యాగ్ వచ్చేసి ఇది హోల్డింగ్, ఇట్లా ఇటు సైడ్ హోల్డ్ చేయవచ్చు, ఇటు సైడ్ ఇట్లా హాట్ వాటర్ని పడబోయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ కాషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట రెడ్గా, ఇక్కడ నుండి హాట్ వాటర్ పడబోయాలి. సో ఇంకో సైడ్ హోల్డ్ చేయడానికి అనమాట. హాట్ ఉంటుంది కదా బ్యాగ్. సో దాని తర్వాత వాష్ చేసిన పాట్స్ ఉంటాయి కదా, అది మంచిగా నీట్గా బ్యాగ్లో పెట్టేసి క్లోజ్ చేయాలి. బ్యాగ్ క్లోజ్ చేశాక ఓవెన్లో పెట్టండి. లైక్ నేను 2 minutes పెడతాను, లైక్ 1.5 minute కూడా పెట్టవచ్చు. చూడండి దానిపై ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత చాలా హాట్ ఉంటాయి కదా, కాసేపు ఆగండి కూల్ అయ్యేదాకా. దాని తర్వాత వాటర్ పడబోయండి. ఆ హాట్ చూడండి రెడ్ కలర్ ఉందా, అక్కడ నుండి పడబోయాలి. దాని తర్వాత ట్రేలో డ్రై చేసేస్తే అయిపోతుంది అంతే. సో నైస్. హ్యాపీ ఫీడింగ్. థ్యాంక్ యూ.